ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 152గా చెప్పుకుంటున్నాం. అష్టమ స్కందం, అధ్యాయం 7. 7 ద్వీపాల గురించి, పర్వతాల గురించి, నదుల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అధ్యాయం 7. దేవర్షి, ఆ దేశాలలో నివసించేవారు నిరంతరం జప ధ్యాన సమాధి తత్పరులై దేవీ స్తోత్రాలు చేస్తూ వివిధ ఋతువులలో లభించే రకరకాల పువ్వులతో అమ్మవారిని అర్చిస్తుంటారు. ఫల పుష్ప పల్లవాల శోభ ఆ ప్రాంతాలలో చాలా పుష్కలంగా కనిపిస్తుంటుంది. అక్కడి కొండలు, కొండచర్యలు, గుహలు, అడవులు, సమతల ప్రదేశాలు అన్నీ తరులత సమూహంతో కలకలలాడుతుంటాయి. కొండవాగులు, నదులు నిర్మలోదకాలతో నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి. వికసించిన పద్మాలతో, హంస సారస జల పక్షులతో సరోవరాలు చూడముచ్చట కొలుపుతాయి. శుక పికాలాపాలు ఉద్యానవనాలలో చెవులు పండుగ చేస్తున్నాయి. అందమైన కన్నుబొమ్మలతో విలాసాలకు పుట్టిల్లు అనిపించే సుందరీమణులతో కలిసి యువకులు ఈ ఉద్యానవనాలలో స్వేచ్ఛగా క్రీడిస్తుంటారు. మొత్తం ఈ 9 భూభాగాలలోనూ, అంటే నవవర్షాలులోనూ ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు లోకానుగ్రహ కాంక్షతో మహాదేవిని ఆరాధిస్తూ తాను పూజలు అందుకుంటూ నివసిస్తున్నాడు. ఏకాగ్ర చిత్తుడై ఆత్మ వ్యూహంతో సన్నిధి చేస్తున్నాడు. ఇలా ఋతంలో భవుడొక్కడే దేవుడు, మరింకెవరికీ ప్రవేశం లేదు. అతడు బ్రహ్మదేవుని అక్షిగోళం నుంచి ఆవిర్భవించిన వాడు. భార్య సహితుడై పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆ భవానీ శాపం వల్ల అక్కడ పురుషుడు స్త్రీగా మారిపోతుంటాడు. అందుచేత అందరూ స్త్రీలే, అందరూ భవానీనా భక్తులే. వారందరూ గుమిగూడి పూజలు చేస్తుంటే భవుడు తాను ఆత్మలో సంకర్షుడిని ధ్యానిస్తూ ఉంటాడు. హే భగవాన్, నీ మాయాగుణం చాలా విచిత్రం. కన్నులుండి ఎవరూ కానలేరు. ఆత్మను జయించాలి అనుకున్నవారు నిన్ను శరణవేడక తప్పదు. నువ్వు అసదృశుడవు, నిరాకారుడువు, కానీ మధ్యాసవ త్రాసులో చనుడవై సాకార దృఢమూర్తివై కనబడుతూ ఉంటావు. ఇది మరొక మాయ. నిజానికి నువ్వు స్థితి జన్మ సంయమ విహీనుడవు, అనంతుడవు. మహర్షులు ఇలాగే నిన్ను స్తుతించారు. నీ సహస్ర శీర్షాలపై ఈ భూమండలం నిలబడింది. నువ్వు ఆదిపురుషుడవు, ఆద్యగుణ విగ్రహుడవు, భగవంతుడవు, అజుడవు. నీ అనుగ్రహంతోనే నేను తామస ఇంద్రియ వికారాలను సృష్టించగలుగుతున్నాను. నీ చేతిలో మేము కీలుబొమ్మలం, తాడు కట్టి ఆడిస్తున్న పెంపుడు పిట్టలం. కర్మ పర్వనిగా నువ్వు సృష్టించిన ఈ మాయను సృష్టి సమ్మోహితుడెవడు తెలుసుకోలేకపోతున్నాడు. దీన్ని దాటే ఉపాయము తెలియడం లేదు. ఓ విలయోదయ స్వరూప, నీకివే నమస్కృతులు. నారద, రుద్రుడిలా సంకర్షుని స్తుతిస్తూ దేవీ గణ సమాహితుడై ఇలా వ్రతంలో నివసిస్తున్నాడు. ఇలాగే భద్రాశ్వదేశంలో హయగ్రీవుడై వాసుదేవుడు సన్నిధి చేసి ఉంటున్నాడు. భద్రశివుడు ఆ దేశానికి అధిపతి. అతని వంశంలో పుట్టిన వారు భద్రసేవకులు. అందరూ హయగ్రీవమూర్తిని ఉపాసించేవారే. ఓం నమో భగవతే ధర్మాయాత్మ విశోధనాయ నమః అంటూ ప్రత్యేక మంత్రాలతో భద్ర శ్రవసులు హయగ్రీవుని స్తుతిస్తూ ఉంటారు. హయగ్రీవ, ఈ విశ్వాన్ని నశ్వరమని కవీశ్వరులు, యోగీశ్వరులు గుర్తించారు. అయినా మళ్ళీ వారే సమ్మోహితులవుతూ ఉంటారు. అదొక ఆశ్చర్యకరమైన నీ లీలా విలాపం. వేదాంతులు పరిభాషలో నువ్వు అకర్తవు, అయినా సృష్టి స్థితి లయాలకు నువ్వే కర్తవు. ఇది మరొక విచిత్రం. యుగాంతంలో తమోగుణ తిరస్కృతాలైన వేదాలను రసాతలం నుంచి ఉద్ధరించి తెచ్చి
బ్రహ్మకు అప్పగించే నీ అకారణ హితకారితకు నమస్కరిస్తున్నాను. నారద, ఈ ప్రకారంగా భద్ర శ్రవణసులు అందరూ హయగ్రీవమూర్తిని స్తుతించి ఆరాధించి గుణ సంకీర్తన చేసి తరిస్తూ ఉంటారు. ఈ చరిత్రను విన్నవారు చదివినవారు పాప కంచుక నిర్ముక్తులై దేవిలో నివాసం పొందుతారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 7వ అధ్యాయం సంపూర్ణం. 152 భాగంగా చెప్పుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.